మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాల నొప్పులు చిన్నతనంలోనే వచ్చేస్తున్నాయి. మరి మన పెద్దవాళ్ళకి, మన తాత వాళ్ళకి, అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళకి లేవు కదా అండి. మరి మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు? మీ పేరెంట్స్ని అడిగి తెలుసుకోండి. ఎట్ ద సేమ్ టైం న్యూట్రిషనిస్ట్ ఆధ్వర్యంలో కూడా తెలుసుకుంటే గనక మన మోకాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సమస్యలు దరి చేరవు. ఎట్ ద సేమ్ టైం టిప్స్ కూడా ఫాలో అవుతే కనుక బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. మరి మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ అంజలీదేవి గారు. వారితో మాట్లాడదాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం అమ్మా. మీరు రాగానే చూసానమ్మా, చాలా చలాకీగా వాటర్ ఇచ్చారు, అంతా అసలు ఎంత యాక్టివ్గా ఉన్నారు. నేను నిన్న పైకి ఎక్కేటప్పుడు కానీ జస్ట్ ఎక్కడైనా ఎక్కినప్పుడు ఇలా మోకాల్లో కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, స్టెప్స్ ఎక్కువే అనిపించిన. ఇలా నాలా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 25+, 30+, 35+. పేరెంట్స్ మాత్రం చాలా హెల్దీగా ఉన్నారు కొందరు. ఏంటి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యలు బాగా పెరిగిపోయాయి, చిన్నతనంలోనే వస్తున్నాయి, పెద్దవారిలో కూడా కొంచెం ఎక్కువ అయ్యాయి కంపేర్తో మీతో చేసుకుంటే కనుక. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తప్పులు చేస్తున్నాము, లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ చేసుకోవాలి, నడకకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా ఇవ్వకూడదు, ఇలా అన్ని ఒక టిప్స్ కూడా తెలియజేస్తారమ్మా మొత్తం ఈ ఎపిసోడ్లో. ఈ మోకాళ్ళ నొప్పులు అన్నది 2 రకాలమ్మా. ఒకటి ఆహారం, ఇంకొకటి మనం చేసే వ్యాయామం. ఆహారం మోకాళ్ళ నొప్పి డైరెక్ట్ లింక్ ఉంటుందా అమ్మా? ఉండదు, చాలా కానీ తక్కువ. ఇండైరెక్ట్ గా అంటే ఇప్పుడు ఫ్యాట్ కానీ కొంచెం ఒక్కోసారి కాల్షియం, చాలా మంది ఏం చేస్తే కాల్షియం టాబ్లెట్స్ అవి వేస్తారు, అంటే స్ట్రెంగ్త్ కానీ అట్లా కానీ. మనం కావాల్సినంతకంటే ఎక్కువ కాల్షియం తీసుకుంటే ఆ టాబ్లెట్స్ అది ఈ మోకాళ్ళు ఆ జాయింట్స్ దగ్గర అసెంబుల్ అయిపోయి అదేమో గట్టిగా పెట్టేస్తాయి. అప్పుడు ఆ మోకాలు ఏంటంటే ఆ ఆర్టికులేషన్ తగ్గిపోద్ది, అంటే చక్కగా మూవ్మెంట్ అది తగ్గడంతో ఒక రకమైన నొప్పి స్టార్ట్ అవుద్ది. అది ఒకటి టెక్నికల్ ప్రాబ్లం అది. కానీ ఇప్పుడు మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే మన వ్యాయామా లేకపోతే ఆహారం అనేది ఆలోచించాలి. ఇప్పుడు అది జనరల్ గా జరిగే ప్రాసెస్. అంటే 2 ఈక్వల్ మెయింటెనెన్స్ అంటారా? ఉండాలి, కొంచెం ఎక్సర్సైజ్ ఉండాలి. ఆ ఎక్సర్సైజ్ కూడా ఉత్తినే నడిచేయడం కూడా పనికిరాదు, కొంత ఈ నీ మూవ్మెంట్ కూడా ఉండాలి. ఏదో వంగి తీసి పట్టి చేసేలా ఉండాలి. చాలా మటుకు అన్ని మనం ఇప్పుడు వాళ్ళు ఏమైపోయింది, వంటిల్లు దగ్గర నుంచి వంట చేసే దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి అన్ని పైన పెట్టుకుంటాం. అవును, మునుపు మన చిన్నప్పుడు అలా కాదు, అందరూ నేల మీద పెట్టుకుని కూర్చొని తినేవాళ్ళు. నేల మీద కూడా కూర్చుంటే ఎక్కువగా ఇబ్బంది అవుతుందేమని డౌట్ ఉందమ్మా, అదేమంటారు? అలవాటు అయిపోతే ఏం కాదు. రెగ్యులర్ గా మన బాడీని ఎలా ట్రైన్ చేస్తాం అలా ఉంటది. ఇప్పుడు కింద కూర్చొని చిన్న స్టూల్ వేసుకొని వంట పెట్టుకొని ఎంతో రకంగా మునుపు వంటలు చేసేవాళ్ళు. తర్వాత పెద్దవాళ్ళందరూ భోజనాలు కూడా చిన్న పేట వేసుకొని ఎదురో పేట వేసుకొని హ్యాపీగా కూర్చొని తినేవారు. కానీ అక్కడి నుంచి ఇప్పుడు మనలాంటి వాళ్ళం కూర్చొని లెగాలంటే చాలా కష్టపడిపోతున్నాం. అవును, అది ఎందుకంటే మనకి బాడీ మనని ట్రైన్ చేయలేదు. మన బాడీ చిన్నప్పటి నుంచి లెగడం వాటికి ఫస్ట్ థింగ్ ట్రైనింగ్. అది ఎలా ట్రైన్ చేస్తామని చెప్తే అది చాలా ఇంపార్టెంట్. ఎలా చేద్దాం అది ఏంటంటే మినిమం ఎక్సర్సైజ్, రెగ్యులర్ వాకింగ్ అంటే కూడా ఒక స్ట్రైట్ గా వాకింగ్ చేసేస్తే కూడా పనికిరాదు. కొంచెం కూర్చొని నిలబడి చేసే రకాలు ఇంట్లో ఉన్న ఎక్సర్సైజులు చేసుకున్నా చాలు. దానికోసం జిమ్కి వెళ్ళకూడదు, ఏమక్కర్లా. జిమ్కి వెళ్ళి నిలబడి కూర్చొని పండుకొని రకరకాల ఎక్సర్సైజులు చేస్తారు. అది కూడా మీరు ఆపారంటే స్థూలకాయలు అయిపోతారు. సడన్ గా ఎప్పుడైతే మీరు క్యాలరీస్ కట్ చేసేసి మనిషి ఎక్సర్సైజ్ తగ్గించేశారో మనం తిన్న ఆహారం పెద్ద ఎక్కువ తగ్గించకపోవచ్చు. మనం దాంతో ఏమైపోతుంది, బరువు పెరిగిపోతారు. సో ఇది ఒకటి. ఏదైనా సరే ఒక క్రమబద్ధంగా ఒక టైమింగ్స్ కంటిన్యూస్ గా వాడుతూ ఉంటే మంచిది. ఫుడ్ ఏంటి, ఎక్సర్సైజ్ ఏంటి, మనం పద్ధతులు అలవాట్లు చాలా ఒక రకమైన పద్ధతిలో ఉంటే మనుషులు కొంచెం బరువైనా తక్కువైనా చాలా స్టడీగా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు. మెంటల్ స్టెబిలిటీ కూడా ఉంటుంది. ఆ మెంటల్ స్టెబిలిటీ ఉన్నప్పుడు మనం మిగతా అన్ని కంట్రోల్ చేయొచ్చు. ఆహారం తగ్గించాలా, మార్చినా చేసినా. ఇప్పుడు నేను ఇంత చక్కగా చెప్తాను, నేను చాలా మంది మా వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వస్తుంటారు, వాళ్ళందరికీ చెప్తా. ఎంతో చక్కగా ఎంతో జాగ్రత్తగా వింటారు, అన్ని రాసుకుంటారు, పెట్టుకుంటారు. బయటికి గుమ్మం దాటిన తర్వాత అయిపోద్ది వాళ్ళ పని, మళ్ళీ మామూలే. ఎదుగుండా నువ్వు బర్గర్ కనపడుతుంది, ఎదుగుండా సమోసా పడుతుంది, ఆకలేస్తుంది కదా అని కొనుక్కొని తినేస్తూ ఉంటారు. దానికి ఏంటంటే అందుకనే మెంటల్ స్టెబిలిటీ చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. అలా ఉంటేనే ఇప్పుడు బరువు ఏంటి, ఇదే ఈ మనిషికి మిగతా మోకాళ్ళ నొప్పులు ఏంటి, ఇవన్నీ ఒకదానికి లింక్ అమ్మా. ఎక్కువ బరువు అయిపోయినా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. బాగా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. చాలా సన్నగా ఉన్న వాళ్ళు కూడా నడవలేరు. పెద్దోళ్ళు అందరూ అబ్బా అబ్బా అని చెప్పి కర్ర వేసుకొని నడుస్తూ ఉంటారు. అది ఎందుకంటే మన తినే ఆహారంలో ఉప్పులు, నూనెలు ఎక్కువ వాడతాం, పచ్చళ్ళు,
ఇప్పుడు ఏమైనా కంటిన్యూస్ పచ్చళ్ళ మీద నిలవ పచ్చళ్ళ మీద ఏమైపోద్ది, దాంట్లో న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి, మీకు వచ్చేది క్యాలరీస్ ఒకటే. దానివల్ల వాళ్ళు బరువు పెరిగిపోతారు, లేకపోతే ఏదో రుచికి తినేస్తారు కానీ కావాల్సినంత పోషక విలువలు రావు బాడీకి. అది చాలా ఇంపార్టెంట్. ఎంత తక్కువ వాడితే అంత మంచిది. పచ్చళ్ళన్నీ రెడీమేడ్ పచ్చళ్ళు ఉంటే ఉంచుకోకుండా అప్పటికప్పుడు ఏదో అంటాం చూడు, రోటి పచ్చళ్ళు అంటాం తెలుగులో, అందరూ అలా అంటాం. అదేంటి గబగబా ఇంత ఆకుకూరలు ఇవన్నీ కలిపేసి పచ్చడి చేసి తినేస్తారు. అది దాంట్లో కొంచెం కాదా కొంచెం అన్నీ కొన్ని మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ పడతాయి. అలా తిన్నా కూడా చాలా మంచిది. సో రెండోది ఏంటంటే ఎక్సర్సైజ్ కూడాను ఒక స్టడీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఇప్పుడు చూడు ఇప్పుడు వ్యాయామంలో కొన్ని రెగ్యులేటెడ్ వ్యాయామం వస్తుంది, యోగా క్లాసులు ఉన్నాయి. అదే మెంటల్ గాను ఫిజికల్ గాను స్టెబిలిటీ వస్తుంది. అవన్నీ చేస్తూ అప్పుడు ఆహారంతో కంబైన్ చేయాలి. కొద్ది డైటే మానేస్తామంటే కుదరదు. డైట్తో పాటు వ్యాయామం కూడా చేస్తే మనం తిన్న డైట్ని అరిగిపోవడానికి ఎటువంటి వ్యాయామం చేయాలి అని చూడాలి. అది మనకి ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో డైట్ ఎలా ఉండాలంటే సాధ్యమైనంత మటుకు నూనెలు ఎంత తగ్గించగలిగితే అంత మంచిదమ్మా. ఆ నూనె కూడాను రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా మనకి ఇది మామూలుగా అంటాం కదా, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటాం, గానుగ నూనె అలాంటివి. ఏదైనా గానుగలో ఏ నూనె అయినా పర్వాలేదు, తక్కువ క్వాంటిటీ కుసుములు కానీ లేకపోతే నువ్వులు కానీ ఏదైనా పర్లా, కానీ రిఫైన్ చేయకూడదు. అటువంటి నూనె వాడితే చాలా మంచిది. నూనె కూడా చాలా తక్కువ వాడుకోవాలి. దాని తగ్గట్టు వేపుళ్ళు, డీప్ ఫ్రైలు, వేపుళ్ళు ఇలాంటివి చాలా తగ్గించుకోవాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే అప్పుడు ఈ ఫ్యాట్ తర్వాత ఇంకోటి ఏంటంటే డీప్ ఫ్రైడ్ ఫ్యాట్స్లో కూడాను ఇప్పుడు వెన్న అలాంటి తింటే ఇంకా ఎక్కువ, నెయ్యి కానీ వెన్న కానీ లేకపోతే క్రీమ్ కానీ ఇలాంటివన్నీ వేస్తారు సాలడ్స్లో అట్లా. అది వేస్తే అవి కూడా చాలా తగ్గిస్తూ ఉంటే ఫ్యాట్ డిపాజిట్ తగ్గుతాయి. సో రెండోది ఏంటంటే కాల్షియం డిపాజిట్ ఒకటి ఉంది ఈ నీ పెయిన్ అన్నప్పుడు. ఈ కాల్షియం డిపాజిట్ మన పాలు ఎక్కువ తాగినా, తర్వాత కాల్షియం టాబ్లెట్స్ చాలామంది ఏం చేస్తారంటే ఏంటి కాల్షియం డెఫిషియన్సీ ఉంది, బోన్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ కాల్షియం కూడా చాలా తక్కువ వాడాలి, ఎంత మనకు అవసరమో అంతే వాడాలి. అరే డాక్టర్ అన్నారు కదా అని ఆయన చెప్పినా చెప్పకపోయినా లైఫ్ లాంగ్ కాల్షియం టాబ్లెట్ ఒకటి వేసేసుకుంటానే ఉంటారు. అది ఏమైపోద్ది అంటే కాల్షియం ఈ బోన్స్ దగ్గర, ముఖ్యంగా నీ బోన్స్ దగ్గర డిపాజిట్ అయిపోద్ది. డిపాజిట్ అయిపోయి అవి ఏమో అది ఫ్లెక్సిబుల్ అయిపోయి తిరగకుండా అయిపోతాయి. బోన్ జాయింట్ ఇలా తిరగాలి కదా, అక్కడ డిపాజిట్ అయిపోద్ది కాల్షియం. అది కూడా సమస్య, చాలా పెద్ద సమస్య, మేజర్ ప్రాబ్లం అదే. అందుకని పాలు కానీ ఇలాంటి ఎక్కువ కాల్షియం ఉన్న ఫుడ్స్ జాగ్రత్తగా కంట్రోల్డ్గా తినాలి. లేకపోతే ఈ కాల్షియం డిపాజిట్స్ అయిపోతే మటుకు బోన్ పెయిన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అమ్మ గుజ్జు అని కూడా అంటారు కదా, మోకాళ్ళలో గుజ్జు అని ఎక్కువగా ఈ సమస్య వింటూ ఉంటాం కదా, దానికి స్పెషల్ గా ఫుడ్ అవాయిడ్ చేయడం కానీ ఫుడ్ తీసుకోవడం ఏమైనా ఉంటుంది అంటారా టిప్స్? అంటే నార్మల్ డైట్ తింటే సరిపోతుందా? ఇప్పుడు ఎటు ఏంటంటే ఏది ఎక్కువ తినకూడదు. ఇప్పుడు డీప్ ఫ్రైడ్ కానీ కాల్షియం ఫుడ్స్ కానీ ఇప్పుడు పాలు మనం ఎక్కువ పని చేయం కాబట్టి కూర్చొని ఉన్న వాళ్ళకి ఒక రకం. ఇప్పుడు ఒక జాతీయ ఆహార సంస్థ ఏం చేసిందంటే ఏ వయసుకి ఎలా పెట్టాలో అన్ని లిమిటెడ్ ఈ డైట్ ప్లాన్స్ ఇచ్చారు. ఆ ప్లాన్ కొంచెమన్నా చూసుకొని ఆలోచించి పెట్టుకుంటే మనకి ఇలాంటివన్నీ రావు. ఇంకోటి ఏంటంటే ఉప్పును నూనె కంట్రోల్ చేసుకోవాలి. ఉప్పు ఎంత ఎలాగా 1 గ్రామ్ రోజుకి, ఉప్పు 1 గ్రామ్, కానీ అసలు ఎంత రోజు అంతటికి 1 గ్రామ్ అంటే ఎంత అంటే ఇప్పుడు 1 టీ స్పూన్ ఉంది కదా, ఆ టీ స్పూన్ ఇలా తీస్తే చివరి కొనలో వస్తుంది కదా, చిటికెడు అంటాం. అంతా అంటే చిటికెడు అంటే చేసిన అది ఇది కూడా చెప్తున్నాను, అది స్పూన్ లాగా అడుగుతుంటారు చాలా మంది. జస్ట్ ఆ కొంచెం రోజంతా రావాలి. కానీ స్పూన్లు వేసేస్తున్నాం, అయ్యో అందుకే సమస్యలు పెరిగిపోయాయి. అదొకటి పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు, ఆవకాయలు, నిమ్మకాయ, తర్వాత టమాటా ఇవన్నీ తెచ్చుకుంటారు. ఆ పచ్చళ్ళు మంచిదని తింటూ ఉంటాం, ఉప్పు ఎక్కువ వేస్తే నిలవ ఉంటుంది. అంతా ఉప్పే కదా, ఉప్పు నూనె ఎక్కువ, అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని చచ్చిపోతాయి. ఉప్పు నూనె వేసి మనం ప్రిజర్వ్ చేసేటప్పటికి ఇంకే న్యూట్రియంట్ ఉండదు, మనకు వచ్చేదే రుచి అంతే. అందుకని అవి మటుకు తగ్గించాలి, పచ్చళ్ళు బాగా తగ్గించాలి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించాలి, ఎంత సాధ్యమైతే అంత ఉప్పును నూనె తగ్గించాలి. నూనె కంటే ఉప్పు చాలా తగ్గించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే కాల్షియం టాబ్లెట్స్ ఏదైతే ఉన్నాయో అవి కంటిన్యూస్గా వాడకూడదు. ఎంత కావాలో మనకి బ్లడ్ లెవెల్స్లో కాల్షియం చూసుకొని ఎంత కావాలో అంతే కాల్షియం తీసుకోవాలి. అది అయిపోగానే మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకొని కాల్షియం లెవెల్స్ నార్మల్గా ఉంటే కాల్షియం టాబ్లెట్ మానేయడం చాలా మంచిది. ఇది చాలామంది
డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా వాడతారు, అవి వాడకూడదు. లేకపోతే ఎంత ఫుడ్ తిన్నా ఫుడ్లో ఉన్న కాల్షియం ఈ టాబ్లెట్స్ వాడేటప్పటికి డిపాజిట్ అయిపోతాయి నీస్ దగ్గర, అక్కడ జాయింట్స్ లో డిపాజిట్ అవుతుంది కాల్షియం. సో ఆహారం సమతుల్యంగా తీసుకుంటూ ఇలా కాల్షియం ఎప్పుడు గమనిస్తూ ఉండు, ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండాలి. సమతుల్యమైన ఆహారం, ఎక్సర్సైజ్ రెండు బ్యాలెన్స్ చేస్తూ మినిమం ఎక్సర్సైజ్ ఉండాలి. కొంచెం జాయింట్స్ అన్ని తిరిగి చేసేలాగా జాయింట్స్ ఉంటే ఈ నీ పెయిన్స్ చాలా తగ్గిపోతాయి. ఏమైనా టిప్స్ తెలియజేస్తారమ్మా? టిప్స్ ఉంటాయంటారా? యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా ఇది డెఫినెట్ గా ఫాలో అండి, మీ ఈ మోకాళ్ళు బాగుంటాయి అంటే ఏమైనా చెప్తారా? టిప్స్ ముఖ్యంగా ఏంటంటే సాల్ట్ తగ్గించాలమ్మా. ఫుడ్ తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. ఓకే అమ్మా. ఇంకోటి పచ్చళ్ళు ఎంత తగ్గిస్తే అంత మంచిది. తర్వాత నెయ్యి అలాంటి హై క్యాలరీ ఫుడ్స్ అవి కూడా తగ్గించుకోవడం మంచిది. ఫస్ట్ ఈ నీ పెయిన్ తో పాటు ఒబేసిటీ ఉంటుంది, బరువు పెరిగిన వాళ్ళకి నీ పెయిన్ స్టార్ట్ అవుతాయి కదా, అది ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. సో క్యాలరీస్ బాగా తగ్గించి క్యాలరీ ఫుడ్ తగ్గించుకోవాలి. ఇంకోటి ముఖ్యంగా ఆకుకూరలు, తర్వాత ఫ్రెష్ వెజిటబుల్స్, దుంపకూరలు కాకుండా ఆకుకూరలు, ఫ్రెష్ వెజిటబుల్స్ కంపల్సరీ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.